పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కేంద్రం కోరింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రాయ్ మేఘవాల్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ నేతలు మిథున్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, జనసేన ఎంపీ బాలశౌరి, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. అఖిలపక్ష సమావేశంలో పలు కీలక అంశాలపై పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడించాయి. గోదావరి, పెన్నా నదుల అనుసంధానం, ఆక్వా రైతుల సమస్యలు, పొగాకు రైతుల ఇబ్బందులు, సోషల్ మీడియా వేధింపులపై చట్టాలు వంటి అంశాలను టీడీపీ ప్రస్తావించింది. వైసీపీ డీఏసీ అంశం, ఆక్వా రైతుల సమస్యలు, మహిళల రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై తమ వైఖరిని వెల్లడించింది. కాంగ్రెస్ మాత్రం డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూడాలని, నీట్ పేపర్ లీక్, యుద్ధ పరిస్థితులు, ఇతర జాతీయ అంశాలపై పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేసింది. ఇక టీఎంసీ రెబల్ ఎంపీలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడంపై ఇండియా కూటమి నేతలు కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. నాకు ఈ అవకాశం కల్పించి ఆల్ పార్టీ మీటింగ్కి మొదటిసారి రావడం జరిగింది. నాకు ఈ అవకాశం కల్పించి ఫ్లోర్ లీడర్గా చేసి ఇక్కడికి రాజ్యసభలో మెంబర్ చేయడం కాకుండా ఫ్లోర్ లీడర్గా కూడా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేత కేసీఆర్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను పార్టిసిపేట్ అయ్యాను. లోపల చాలా మంచిగా సమయం ఇచ్చారు. కూలంకషంగా తెలంగాణ రాష్ట్ర సమస్యలపై చెప్పడం జరిగింది. ఇవి డిస్కషన్స్కి రావాలి. తెలంగాణ రాష్ట్రం వెనుకబడిపోతుంది, మేము చేసిన అభివృద్ధి ఆగిపోతే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మొట్టమొదటిగా నేను సింగరేణి సమస్యతో స్టార్ట్ చేశాను. 100 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సంస్థ. తెలంగాణకు 51% వాటా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి 49% వాటా ఉంది. దానికి అనేక మైన్స్ కేటాయించండి. గతంలో ఉన్నటువంటి మైన్స్ అన్నీ బాగా డెప్త్కి వెళ్ళిపోయాయి. ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది జనసేన పార్టీ తరఫున. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. అందులో ప్రధానంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి విషయాలు ఏదైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నిటిని కూడా ఇవ్వమని చెప్పి కోరటం జరిగింది. రెండో విషయం, రైతాంగానికి సంబంధించినటువంటి సమస్య. ఈ సంవత్సరం మనకు వర్షాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి రైతాంగం ఇటువంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ పంటలు వేసుకుంటే బాగుంటుంది, అలాగే ఈళ్ళు రాకుండా ప్రాబ్లం చెంది అదే రకంగా సరైనటువంటి ఉత్పత్తి లేక ఇబ్బంది పడుతున్నటువంటి విషయాల మీద పార్లమెంట్లో ఈ విషయాన్ని కూలంకషంగా చర్చించి రైతాంగానికి ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం సహాయపడగలదో దాన్ని ఒక రోడ్ మ్యాప్ను ఆలోచించమని చెప్పేసి కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది జనసేన పార్టీ తరఫున. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటల్లోనే చెప్పడం జరిగింది. ఏమంటే మాన్సూన్ సెషన్ జరుగుతూ ఉంది, కానీ ఇంకా దేశంలో చాలా చోట్ల ఇంకా మాన్సూన్ రాలేదు, ఇంకా వర్షాలు రాలేదని. దాంతో మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మేము తెలుగుదేశం పార్టీ ముందు నుంచి అడుగుతూ ఉన్నది, ముందు నుంచి మాట్లాడుతూ ఉంది. చీఫ్ మినిస్టర్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు నుంచి మాట్లాడుతూ ఉంది ఏంటంటే ఈ దేశంలో అత్యవసరంగా చేయవలసింది నదుల అనుసంధానం చేయాలి అని చెప్పి ముందు నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. దాన్ని ఈరోజు మేము ప్రస్తావించడం జరిగింది. ఏదైతే గోదావరి పెన్నా లింకేజ్ ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంబంధించి దానిపైన ఇప్పుడు మన సమస్య మనం అందరం కూడా అర్థమవుతోంది దేశంలో ఏమవుతా ఉందని. అన్ని పార్టీలు కూడా దీనిపైన మాట్లాడాల్సిన అవసరం ఉంది. దీనిపైన ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
మాటల్లోనే చెప్పడం జరిగింది. ఏమంటే మాన్సూన్ సెషన్ జరుగుతోంది కానీ ఇంకా దేశంలో చాలా ఈరోజు ఆల్ పార్టీ మీటింగ్ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆల్ పార్టీ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు జరగబో వానాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రధాన అంశాలను చర్చకి రావటానికి మాకు సరైన సమయం కేటాయించి సభలో వాటన్నిటిపై చర్చ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరటం జరిగింది. అందులో ప్రధానంగా ముఖ్యంగా రైతుల సమస్య. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రైతులు గత 2 సంవత్సరాల నుంచి కూడా రెమ్యునరేటివ్ ప్రైస్ లేక, గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతం టొబాకో ఫార్మర్స్, తోటపూరి మ్యాంగో మామిడి రైతులు, బనానా రైతులు, మొక్కజొన్న రైతులు అందరూ కూడా గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టే విధంగా పార్లమెంట్లో చర్చకి అవకాశం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. ఈరోజు